अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अस्तु सर्वेभ्यो नमः। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు రాసుకోండి. నిన్న మనము అభ్యాసం 28లో గురుగారు సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు గురుగారు తెలుగు వాక్యాలు రాసుకున్నాం. జీ చెప్పండి. భక్షయతి భోజయతి రెండు ఒకటే రూపాలండి? లటలకార రూపాలేనా? భక్షయతి భోజయతి ఒకటేమో నిజం, భోజయతి అన్నది నిజంత రూపం అవుతుంది కదా. భోజయతే భోజయతి అని రాసాము. భోజయతి రాయదు, భక్షయతి రాయండి. భక్షయతి రాసుకున్నాం, భోజయతి రాయద్దు. మీకు భక్షయతి చెప్పాను. భక్షయతి రాసు. మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు, మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు. మిత్రం భోజనం భోజయతి. భక్షయతి రాసుకోవాలా? అది ఏ వాక్యం రాశారు మీరు? ఎన్నో వాక్యంలో? ఏ అభ్యాసం? 6వ వాక్యం అండి. 6వ వాక్యము మిత్రునికి భోజనం తినిపిస్తున్నాడు. ఇంకా భోజయ ధాతుని ఉపయోగించారు కాబట్టి భోజయతి. ఓకే, ఇవి ఆన్సర్స్ మీరు ఇంకా రాస్తారు కదా. పక్కన భోజయ ఇచ్చారు, భోజయతి రాయండి. భక్షయతి భోజయ ధాతు మనకి చూపించాడు కాబట్టి అది రాయండి. ఓకేనా? భక్షయతి ఏమవుతుందండి అసలు? ఏంటండి భక్షయతి అన్నది? సహ భక్షయ భోజనం భక్ష తింటున్నాడు. తను తింటూ ఉంటే భక్షయతి అనాలండి. అతను భోజనం నిచ్ ప్రకారంగా నిచ్ వస్తుందండి. ఏంటి నిచ్ ప్రత్యయం? అప్పుడు భక్షయతి వస్తుంది అన్నమాట. స్వార్థంలో ప్రత్యయం వస్తుంది నిచ్ ప్రత్యయం అనేది. ఒకటి తినిపించే అర్థంలో భోజయతి సహా బాలకాన్ భోజయతి తినిపిస్తున్నాడు. అతను తినేటప్పుడు ప్రయోగాన్ని చూసుకోవాలి. ఓకేనా? అస్తు అండి. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. నిన్న మనము ఎన్ని వాక్యాలు చెప్పామండి? 10 వాక్యాలు చెప్పుకున్నట్టున్నాము. మాత బాలకు నిద్రపుచ్చుతున్నది. మాత బాలకుని నిద్రపుచ్చుతున్నది. ఓకేనా? అందుకు రాశాము. నెక్స్ట్ 10వ వాక్యం. 10వ వాక్యం మిత్రుని చేత ధర్మం చెప్పబడాలి. 10వ వాక్యం రాసుకుని మిత్రుని చేత ధర్మం చెప్పబడాలి. ఇక్కడ భాషయ ధాతును ఉపయోగించాలి. భాషయ మిత్రుని చేత ధర్మం చెప్పబడాలి. తాత మిత్రుని చేత ధర్మం చెప్పించబడాలి. అట్లా చెప్పబడాలి కాదు, చెప్పించబడాలి. అంటే ఇక్కడ చేయించే అర్థంలో అంటే
నిత్య ప్రత్యయం ఉపయోగించి రాస్తా అంటే చేయించే అర్థంలో చూసుకోవాలి, చెప్పించే అర్థంలో. అందుకే మిత్రించే ధర్మం చెప్పించాలి, మిత్రుని ధర్మం చెప్పబడుతుంది కాబట్టి చెప్పించాలి, మిత్రునిచే ధర్మం చెప్పించాలి. భాషయతి. ఓకేనా? చెప్పబడాలి అని రాసుకున్నా నేను. చెప్పబడాలి అని స్వయం అవుతుంది, అక్కడ స్పష్టత కోసం అక్కడ రాసుకోవచ్చు, స్పష్టత ఉంటుంది చెప్పామంట. నిత్య ప్రయోగాన్ని ఉపయోగించాలి కాబట్టి అలా చెప్పాను, ఇబ్బంది లేదు, అలా రాసుకోండి. కాబట్టి భాషయ బ్రాకెట్లు పెట్టి భాష ధాతుని ఉపయోగించాలి. నెక్స్ట్ తండ్రి పుత్రునికి సూర్యుని చూపించాలి. తండ్రి పుత్రునికి సూర్యుని చూపించాలి. తండ్రి పుత్రునికి సూర్యుని చూపించాలి. సూర్యుని చూపించాలి. తండ్రి పుత్రునికి సూర్యుని చూపించాలి. నెక్స్ట్ అండి, తండ్రికి సమాచారం వినిపించాలి. 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 మిత్రుని నెక్స్ట్ వాక్యం, మిత్రుని ఇంటిలో ప్రవేశింప చేయాలి. మిత్రుని ఇంటిలోకి ప్రవేశింప చేయాలి. మిత్రుని ఇంటిలోకి ప్రవేశింప చేయాలి. మిత్రుని ఇంటిలోకి ప్రవేశింప చేయాలి. మిత్రుని ఇంటిలోకి ప్రవేశింప చేయాలి. నెక్స్ట్ అండి, దుష్టుణ్ణి చెట్టు మీదకి ఎక్కించాలి. దుష్టుణ్ణి అంటే దుష్ట వ్యక్తిని చెట్టు మీదకి ఎక్కించాలి. దుష్టుని దుర్జనుడిని చెట్టు మీదకి ఎక్కించాలి. చెట్టు మీదకి ఎక్కించాలి. దుర్జన్ని చెట్టు మీదకి ఎక్కించాలి. గురుగారి కర్మణి ప్రయోగమేనా కర్తరి ప్రయోగమా? ఇవి నియంత ప్రయోగాలు, కర్తరి కాదు, కర్మని కాదు, నియంత ప్రయోగాలు. దుర్జుని చెట్టు మీదకి ఎక్కించాలి. నెక్స్ట్, కృష్ణుణ్ణి యమునా ఒడ్డుకు చేర్చాలి. కృష్ణుని యమునా ఒడ్డుకు చేర్చాలి. కృష్ణుని యమునా ఒడ్డుకు చేర్చాలి. నెక్స్ట్ అండి, ఇది ఉత్తారయ ధాతును ఉపయోగించాలి. ధాతు వచ్చి ఉత్తు ధాతును ఉపయోగించాలి. అస్తు. నెక్స్ట్ అండి, బాలకునికి పుస్తకము పట్టించాలి. బాలకుడికి పుస్తకము పట్టించాలి. బాలకుడికి పుస్తకము పట్టించాలి. బాలకుడికి పుస్తకము పట్టించాలి. బాలకుడికి పుస్తకం పట్టించాలి. నెక్స్ట్ అండి, ధాతువు ఏంటో చెప్పారు దీనికి? గ్రాహ ధాతు అండి. గ్రాహయ. గ్రాహయ. గ్రాహయ జీ. గ్రాహయ. నెక్స్ట్ వాక్యము, నౌకరు
వినిపిస్తలేదు మహోదయ. వినిపించట్లేదు మహోదయ. నౌకరు పుత్రుణ్ణి గ్రామానికి పంపించాలి. ఇది సేవకుడు పుత్రుణ్ణి గ్రామానికి పంపించాలి లేదా పంపించాలండి. ఓకే, నెక్స్ట్ వాక్యం ప్రాపయ పంపించాలి. అంటే ప్రాపయ ధాతును ఉపయోగించి ప్రాపయ. నెక్స్ట్ అండి నౌకరు చేత బరువు మోయించాలి. నౌకరు చేత బరువును మోయించాలి. నౌకరు చేత బరువును మోయించాలి. వాక్యం గురుగారు. నౌకరు చేత బరువును మోయించాలి. నౌకరు చేత బరువును మోయించాలి. నెక్స్ట్ అండి ఇప్పుడు స్వపదార్థను ఉపయోగించి వాక్యాలు రాద్దామండి. ఆవు నిద్రపోతున్నది. ఆవు నిద్రపోతున్నది. ఆవు నిద్రపోతున్నది. నెక్స్ట్ ఆవు దూడను ఏం జాత గురుగారు? ఏదో చెప్పారు. శబ్దాతు. నెక్స్ట్ వాక్యం ఆవు దూడను చూడు. ఆవు దూడను చూడు. ఆవు దూడను చూడు. నెక్స్ట్ వాక్యము సేవకుడు ఆవు యొక్క పాలను పిండుతున్నాడు. 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 నెక్స్ట్ అండి ఆవు కోసం నీరు తీసుకొనిదా. ఆవు కోసం నీరు తీసుకొనిదా. నీళ్లు తీసుకొనిదా. ఆవు కోసం నీళ్లు తీసుకొనిదా. ఆవు కోసం నీళ్లు తీసుకొనిదా. ఇది ఆవు యొక్క దూడ. ఇది ఆవు యొక్క దూడ. ఇది ఆవు యొక్క దూడ. నెక్స్ట్ ఆవు మీద బరువు పెట్టవద్దు. ఆవు మీద బరువు పెట్టవద్దు. ఆవు మీద బరువు పెట్టవద్దు. ఆవు మీద బరువు పెట్టవద్దు. నెక్స్ట్ అండి బాలకుడు నిద్రపోతున్నాడు. బాలకుడు నిద్రపోతున్నాడు. నీవు నిద్రపోతున్నావు. బాలకుడు నిద్రపోతున్నాడు. నీవు నిద్రపోతున్నావు. నేను నిద్రపోతున్నాను. ఇదంతా ఒకటే వాక్యం. బాలకుడు నిద్రపోతున్నాడు. నీవు నిద్రపోతున్నావు. ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. ఇంకా నేను కూడా నిద్రపోతున్నాను. నెక్స్ట్ వాక్యం అతడు నిద్రపోవాలి. అతడు నిద్రపోవాలి. అతడు నిద్రపోవాలి.
అతడు నిద్రపోవాలి. నెక్స్ట్ అండి, నీవు నిద్రపో. నీవు నిద్రపో. నీవు నిద్రపో. నన్ను నిద్రపోమంటావా? నెక్స్ట్ వాక్యం, నన్ను నిద్రపోమ్మంటావా? నన్ను నిద్రపోమ్మంటావా? నన్ను నిద్రపోమ్మంటావా? నెక్స్ట్, వాళ్ళిద్దరూ నిద్రపోయారు. వాళ్ళిద్దరూ నిద్రపోయారు. అందులోనే మీరిద్దరూ కూడా నిద్రపోయారు. మీరిద్దరూ కూడా నిద్రపోయారు. మీరిద్దరూ కూడా నిద్రపోయారు. కానీ మేమిద్దరం నిద్రపోలేదు. కానీ మేమిద్దరం నిద్రపోలేదు. కానీ మేమిద్దరం నిద్రపోలేదు. అందులోనే అతడు నిద్రపోయాడు, నువ్వు నిద్రపోయావు, కానీ మేమిద్దరం నిద్రపోలేదు. మేమిద్దరం నిద్రపోలేదు. నెక్స్ట్ అండి, వాళ్ళందరూ నిద్రపోతారు. వాళ్ళందరూ నిద్రపోతారు. మీరందరూ కూడా నిద్రపోతారు. వాళ్ళందరూ నిద్రపోతారు. మీరందరూ కూడా నిద్రపోతారు. మీరందరూ కూడా నిద్రపోతారు. నేను కూడా నిద్రపోతాను. నేను కూడా నిద్రపోతాను. ఇది భవిష్యత్తు కాలంలో. నేను కూడా నిద్రపోతాను. ఇవి మనకు వాక్యాలండి. ఇంకా కొన్ని రాసుకోండి. గురుగారు లాస్ట్ వాక్యం మళ్ళీ చెప్పరా? ఆఖరి వాక్యం మళ్ళీ చెప్పరా? అతడు వాళ్ళందరూ నిద్రపోతారు. భవిష్యత్ కాలంలో వాళ్ళందరూ నిద్రపోతారు. మీరందరూ మీరందరూ కూడా నిద్రపోతారు. మీరందరూ కూడా నిద్రపోతారు. ఇది ఎన్న అభ్యాసం గురువు గారు? ఇది అభ్యాసం 28 అండి. వాళ్ళందరూ నిద్రపోతారు. ఇక్కడ కొన్ని మార్క్స్ చెప్తున్నాయి, ఇక్కడ లేవండి ఈ వాక్యాలు. వాళ్ళు ఏం చెప్తున్నాను, వాళ్ళందరూ నిద్రపోతారు. మీరిద్దరు కూడా నిద్రపోతారు. నేను కూడా నిద్రపోతాను. నేను కూడా నిద్రపోతాను. ఓకే, ఇప్పుడు ఇంకా రాసుకోండి, కంటిన్యూ రాసుకోండి కొన్ని వాక్యాలు. స్వపదార్థను ఉపయోగించే ఒక 10 వాక్యాలు క్రమంగా రాసుకోండి. నీవు భవనంలో నిద్రపోతున్నావు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నీవు భవనంలో నిద్రపోతున్నావు. నేను కుటీరంలో. నీవు భవనంలో నిద్రపోతున్నావు. నేను కుటీరంలో నిద్రపోతున్నాను. అందులోనే రాయమంటారు గురుగారు? అందులోనేనా? ఏంటండి? అందులో కలిపి రాయమంటారండి? నెక్స్ట్ వాక్యం కింద రాసుకోండి. కంటిన్యూ చేసేసుకోండి. నెక్స్ట్ వాక్యం కింద రాసుకోండి. నీవు ఇదంతా ఇప్పుడు చెప్పేది ఒకటే వాక్యమే. నీవు మహల్లో నిద్రపోతున్నావు. నేను కుటీరంలో నిద్రపోతున్నాను. నేను కుటీరంలో నిద్రపోతున్నాను. కానీ మన ఇద్దరి మధ్యలో ఏ రకమైన సాదృశ్యం ఉంది. కానీ మన ఇద్దరి మధ్యలో ఏ రకమైన సాదృశ్యం ఉంది, సమానత ఉంది. కానీ మన ఇద్దరి మధ్యలో ఏది సమానత ఉంది? కానీ మన ఇద్దరి మధ్యలో ఏమి సమానత ఉంది? లేదా ఏ రకమైన సమానత ఉంది? ఏ రకమైన సమానత ఉంది? నీవు మహల్లో నిద్రపోతున్నావు. నేనేమో కుటీరంలో నిద్రపోతున్నాను. కానీ మా ఇద్దరి మధ్యలో ఏ రకమైన సమానత ఉంది?
ఎలాంటి మా సమానత ఇద్దరి ఉన్నది? మధ్యలో ఏ రకమైనటువంటి సాదృశ్యం సమానత ఉంది? అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతి అడవిలోనే నిద్రపోయింది. తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతి అడవిలోనే నిద్రపోయింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం. ఈ రోజు నేను అందువలనే రేపు ఎక్కువ నిద్రపోతాను. గురుగారు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి వినపడలేదండి. మహోదయ. వినపడలేదండి. కట్ అయిపోతుంది. ఈ రోజు నేను రాత్రి కూడా పనిచేశాను. అందువలనే రేపు ఎక్కువగా నిద్రపోతాను. నెక్స్ట్ వాక్యం. ఈ రోజు అందరూ క్షేత్రానికి మధ్యలో నిద్రపోతారు. ఈ రోజు అందరూ క్షేత్రంలో పొలం మధ్యలో నిద్రపోతారు. పొలం అంటే క్షేత్రం. ఈ రోజు అందరూ పొలం మధ్యలోనే నిద్రపోతారు. మహోదయ కట్ అయిపోతుంది మహోదయ, వినిపించట్లేదు. అయిపోయింది. ఎక్కువ రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే నిద్రపోతాను. ఉదయం పొలం మధ్యలో నిద్రపోతారు. తర్వాత వినపడలేదు మహోదయ. పొలం మధ్యలో నిద్రపోతాము. ఈ రోజు అందరూ పొలం మధ్యలోనే నిద్రపోతారు. ఇది వాక్యం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వాక్యం చెప్పాను, ఎక్కువ రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే నిద్రపో. ఎక్కువ రాత్రి అయిపోయింది అంటే ఎక్కువ టైం అయిపోయింది అన్నమాట. ఎక్కువ రాత్రి అయింది. కొత్త వాక్యాలా? కొత్త వాక్యాలండి. దాంట్లో లేవు, అక్కడ పుస్తకంలో లేవు. స్వపదార్థం ఉపయోగించి క్రమంగా 10 రకాలు చెప్పుకుంటాం కదా, అది చెప్తున్నా అండి. ఈ రోజు రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే నిద్రపో. నెక్స్ట్. నిన్న వచ్చిన ఈ అతిథులు ఎవరి గృహంలో నిద్రపోయారు? నిన్న వచ్చినటువంటి అతిథులు లేదంటే నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు? నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు? నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు? నిన్నటి అతిథులు ఏ ఇంటిలో నిద్రపోయారు?
ఎక్కడైతే నిన్న నువ్వు నిద్రపోయావో, ఎక్కడైతే వాక్యం కంటిన్యూనా అండి? నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ ఓకే వాక్యం, అండి. ఎక్కడైతే ఆ, నిన్న నీవు నిద్రపోయావో, ఎక్కడైతే నీవు నిన్న నిద్రపోయావో, లేదంటే ఎక్కడైతే నిన్న నీవు నిద్రపోయావో, ఎక్కడైతే నిన్న నీవు నిద్రపోయావో అక్కడే నేను కూడా నిద్రపోయాను. అక్కడే నేను కూడా నిద్రపోయాను. అక్కడే నేను కూడా నిద్రపోయాను. అక్కడే నేను కూడా నిద్రపోయాను. ఇంకా సర్వమిత్రుడు కూడా నిద్రపోయాడు. ఇంకా దాంట్లో ఇది ఇంకా సర్వమిత్రుడు కూడా నిద్రపోయాడు. ఇంకా సర్వమిత్రుడు కూడా నిద్రపోయాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం, అందరికీ స్వచ్ఛమైన వాయువులు నిద్రపోవాలి. అందరూ కూడా స్వచ్ఛమైన వాయువులు అంటే గాలిలో నిద్రపోవాలి. అందరూ కూడా స్వచ్ఛమైన గాలిలో నిద్రపోవాలి. అందరూ కూడా స్వచ్ఛమైన గాలిలో నిద్రపోవాలి. అందరూ కూడా స్వచ్ఛమైన గాలిలో నిద్రపోవాలి. నెక్స్ట్, ఈరోజు నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం, ఈరోజు ఎలాగైతే సుఖంగా నిద్రపోయానో, ఎలాగైతే ఈరోజు నేను ఎలాగైతే సుఖపూర్వకంగా నిద్రపోయానో, అలాగే నీవు కూడా నిద్రపోయావా లేదా? 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 నెక్స్ట్ వాక్యం అండి. దినంలో నిద్రపోవద్దు. దినంలో నిద్రపోవద్దు. పగలు అని అర్థం అండి. పగలు నిద్రపోవద్దు. ఎందుకంటే శిథిలత వస్తుంది, శైథిల్యం వస్తుంది. ఎందుకంటే శైథిల్యం వస్తుంది, శైథిల్యం వస్తుంది అంటే శైథిల్యం వస్తుంది అంటే ఏంటండి గురుగారు? శైథిల్యం అంటే శరీరము ఆరోగ్యంగా ఉండే. పగులు ఎక్కువ మామూలుగా దినంలో ఎప్పుడు నిద్రపోకూడదండి. వాస్తవంగా ఎప్పుడో బాగా ఎక్కువ కష్టపడిచ్చంటే జస్ట్ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు నిద్రపోకూడదు. శాస్త్రం చెప్తుంది దివామా అస్వాప్సీత్. దివా అంటే దినంలో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఏదో రుగ్నావస్థ ఉంటే నిద్రపోవాలి, కానీ కాకపోతే ఎక్కువ నిద్రపోకూడదండి. పగులు నిద్రపోవడం వల్ల శరీరంలో శైథిల్యం అంటే లూజు, అంటే అది శైథిల్యం వచ్చేస్తుంది, శిథిలత వస్తుంది, అంటే ఫిట్నెస్ గా ఉండదు అన్నమాట.
ఫిట్నెస్ ఉండదన్నమాట, యాక్టివ్నెస్ ఉండదన్నమాట. జీర్ణావస్థ మనం అనొచ్చునా మహోదయ? పడుకుంటున్నామంటే మన బద్ధకము ఏదో ఆలస్యం ప్రమాదమే గాని నిజంగా శరీరానికి ఆవశ్యకత లేదు. మనకు భగవంతుడు రాత్రి సృష్టించాడు, రాత్రి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఆ టైం నిద్రపోతున్నా మంచి నిద్ర అండి. పగులు చెప్తే ఎంతో వేసవి కాలం అయితేనా ఎక్కువ కష్టపడి వచ్చిన శారీరక పరిశ్రమ చేసి వచ్చా అప్పుడు ఒక అర్ధ గంట పడుకోవచ్చు, అంతేగాని పగులు మామూలుగా ఎప్పుడు పడుకోకూడదు. మహోదయ జీర్ణావస్థ అనొచ్చునా? ఏంటండి జీర్ణావస్థ. జీర్ణావస్థ అంత మంది కాదు, అంటే అంత యాక్టివ్నెస్ ఉండదన్నమాట. జీర్ణావస్థ అని కాదు తాత్పర్యం. ఎవరైనా కూడా చిన్నవాళ్ళైనా పెద్ద పిల్లైనా పగులు అంత పడుకోకూడదు. చిన్నపిల్లలు వదిలిపెట్టారు, చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు వాళ్ళు కాదు, వాళ్ళు ఎంత నిద్రపోతే వాళ్ళ మంచిది. పెద్దవాళ్ళ విషయం. అలసత్వం, సోమరితనం. అలసత్వం వస్తుంది, సోమరితనం వస్తుంది. అంటే వదులుగా అంత అంత ఫిట్నెస్ పడుకుంటా ఏదో మనకు అంత యాక్టివ్ గా ఉండదు. మందంగా ఉండదు. యాక్టివ్ గా ఉండదు మహోదయ, బాడీ యాక్టివ్ గా ఉండదు. బాడీ యాక్టివ్ ఉండదు, అదే శైథిల్యం వచ్చేస్తుందని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? సోమరితనం అనొచ్చునా మహోదయ? సోమరితనం, ఆలస్యము, ప్రమాదం ఇవన్నీ వచ్చేస్తాను పగులు పడుకోవడం. బాడీకి అవసరం చేయండి, మనము దాన్ని ఆ రకంగా ఆలస్య ప్రమాదాలు యుక్తం చేస్తూ ఉంటామంట. అస్తు. అందుకే రాత్రి కూడా పగులు పూట ఎవరు పడుకోవద్దు, ఇది మనకు శాస్త్రము చెప్తుంది. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. దినంలో నిద్రపోవద్దు, శైథిల్యం వస్తుంది. ఇంకా ఒక వాక్యం రాసుకోండి. ఇరుముల ఆకారం ఉపయోగించి ఒకవేళ నీవు వేగవంతమైన గాలిలో నిద్రపోకపోయి ఉంటే రోగి అయ్యేవాడివి కాదు. నిద్రపోకపోయి ఉంటే రోగి అయ్యేవాడివి కావు. ఒక్కోసారి మనం బయట పడుకుంటుంటామండి. ఎక్కువ బయట పడుకున్నప్పుడు భిన్న భిన్న ప్రకారమైన వాయువు అనేది ఎక్కువ గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి పడుకున్నా కూడా ఒక్కోసారి లేనిపోయి కొత్త రోగాలు మనం క్రియేట్ చేసుకుంటామండి. కాబట్టి నైట్ పూట అత్యంత స్వచ్ఛందంగా ఉండే గాలి కూడా పడుకోకూడదు మళ్ళీ. అప్పుడు అన్ని రకాల గాలు కలుస్తూ ఉంటాయి కాబట్టి అది మనకు కొంచెం స్వాస్థ్యం మీద ప్రభావం చూపుతుంది. అస్తు. సో ఒకవేళ నీవు వేగవంతమైన గాలి నిద్రపోకుండా ఉంటే ఈరోజు రోగి అయ్యేవాడివి కాదు. అస్తు. ఇవి మనకు వాక్యాలండి, 10 రకాలను ఉపయోగించి చెప్పాను దాదాపుగా. సో వీటిని మీరు రాసుకొని వచ్చేసేయండి. రేపు వీటి యొక్క ఆన్సర్ చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 30వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. ఎన్నో అభ్యాసం? అశుద్ధ వాక్యాలు ఉన్నాయి మహోదయ. అశుద్ధ వాక్యాలు రాసుకొని, అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు సంస్కృతం రాసుకోండి, తెలుగులో రాయొద్దు. రామః భృత్యం కార్యం కరోతి. అశుద్ధ వాక్యం తప్పండి. తప్పు ఏంటో కనిపెట్టండి. రామః భృత్యం కార్యం కరోతి. రామః భృత్యం కార్యం కరోతి. ఇక తప్పేంటి చూడండి. రామః భృత్యం కార్యం కరోతి. నెక్స్ట్ వాక్యం అండి, రెండో వాక్యం. శిష్యేన గ్రామే గమయతి. 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 నెక్స్ట్ మూడో వాక్యం. క్రియాపదాలు ఇచ్చాడు. మూడో వాక్యం అంటే అశుద్ధ వాక్యం. మూడవ అశుద్ధ వాక్యం. స్వపతి కామ
స్వపతి కామ స్వపామి కామ స్వపామి కామ స్వపేత్ స్వపేత్ చాలా చిరాగ్గా ఉంది స్వపతి కామ స్వపామి కామ స్వపేత్ స్వపేత్. ఇవి అశుద్ధ వాక్యాలండి. సో వీటిని మీరు రాసుకుని వచ్చేసేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పైన ప్రతి ఒక్కరు ఉపయోగించి, ఇక్కడ మనకు మన నియమాలు చెప్పుకున్నాం, ఏ దాన్ని ఎలా ఉపయోగించాలని మొత్తం ప్రయోగాలు చెప్పుకున్నాం. ఆ నియమాలను ఉపయోగించి 113, 114, 115, 116 ఈ 4 నియమాలను ఉపయోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా సంస్కృత వాక్యాలు ముందు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గమనించండి, నియమాలు గమనించండి. ఈ నియమానుసారంగానే మనకి ఇక్కడ వాక్యాలు ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఈ తెలుగు వాక్యాలు మనం కరెక్ట్ గా రాయడానికి ఆస్కారం ఉంటుంది. తప్పులు లేకుండా రాయడానికి మనకు సరళంగా ఉంటుందండి ఈ వాక్య నిర్మాణం అనేది. అస్తు. నెక్స్ట్ అభ్యాసం మొదలు పెట్టుకోండి. 29వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. 30 కాదు, 29వ అభ్యాసం. 29వ అభ్యాసం చూసుకోండి. 29వ అభ్యాసంలో ముందుగా నీటిగా రాసుకునే శబ్దకోశం భగవత్ శబ్దం ఇచ్చాయండి. ఇది కొత్త తకారాంత శబ్దం వచ్చింది, పుల్లింగ శబ్దము. ఇది నీట్ గా రాసుకోండి అందరు కూడా. భగవత్ శబ్దము. భగవత్ అంటే భగవాన్, భగవంతుడు అని అర్థం. భగవత్ నుంచే భగవంతుడి శబ్దం తయారైంది. భగవాన్ అంటాం కదా, భగవాన్ భగవత్ శబ్దం నుంచి భగవాన్ శబ్దం తయారైంది అన్నమాట. భగవాన్, భగవత్ అంటే భగవాన్ అంటే భగవంతుడు. నెక్స్ట్ భవత్ శబ్దం అండి. ఇది తకారాంతం. భవత్ శబ్దం అంటే మీరు, ఇది సర్వనామ శబ్దం. భవత్ అనేది మీరు, సర్వనామ శబ్దం. భవత్ శబ్దం మీరు, సర్వనామ శబ్దం. నెక్స్ట్ శ్రీమత్ శబ్దం. శ్రీ దీర్ఘం. శ్రీమత్ శబ్దం అంటే శ్రీమంతుడు, శ్రీమాన్ అంటాం కదా మనం. శ్రీమత్ శబ్దం ఈ తకారం శబ్దాన్ని చూపిస్తున్నాడు. అంటే భగవత్ శబ్దానికి సమానంగా నడిచేటువంటి రూపాలని ఒక చోట చూపిస్తున్నాడు అనమాట. శ్రీమత్ అంటే శ్రీమంతుడు. శ్రీమత్ అంటే శ్రీమంతుడు. శ్రీమత్ అంటే శ్రీమంతుడు. నెక్స్ట్ ధీమత్. ధీమత్ అంటే బుద్ధిమంతుడు. ధీ అంటే బుద్ధి. ధీమత్ అంటే బుద్ధిమంతుడు. ధీమత్ బుద్ధిమంతుడు. నెక్స్ట్ బుద్ధిమత్. బుద్ధిమత్ అంటే బుద్ధిమంతుడు లేదా విద్వాంసుడు అని చెప్పచ్చు. అంటే బుద్ధి ఎవరికైనా వాళ్ళు ఖచ్చితంగా విద్వాంసుడే ఉంటారు ఖచ్చితంగా. అంటే మంచి ప్రావీణ్యం ఏ విషయంలో అయితే ఆ విషయంలో అధికారిక వ్యక్తి అయి ఉంటాడనమాట. బుద్ధిమత్ అంటే బుద్ధిమంతుడు. ధీమత్ అంటే బుద్ధిమంతుడే. బుద్ధిమత్ అంటే కూడా బుద్ధిమంతుడే లేదా విద్వాంసుడు అని రాసుకోవచ్చు. విద్వాంసుడు అంటే జ్ఞానం కలిగిన వాడు. నెక్స్ట్ బలవత్. నెక్స్ట్ ఏంటంటే బలవత్ శబ్దం అండి. బలవత్ అంటే బలవంతుడు. బలవత్ అంటే బలవంతుడు. నెక్స్ట్ అండి బలవత్ అంటే బలవంతుడు. నెక్స్ట్ ధనవత్. ధనవత్ ధనవంతుడు. ధనవత్ అంటే ధనవంతుడు. నెక్స్ట్ హిమవత్. హిమవత్. హిమవత్ అంటే హిమాలయం. హిమాలయం ఉంది కదా, హిమాలయాలు ఉన్నాయి కదా, హిమాలయ ప్రాంతం. హిమం అంటే మంచు ఎక్కువ ఎక్కడైతే ఉంటుందని హిమాలయం అంటాం. హిమవత్ అంటే హిమాలయం. హిమవత్ హిమాలయం. ఇవన్నీ కూడా భగవత్ శబ్దానికి సమానం నడుస్తాయి. భగవత్ శబ్దానికి సమానం నడుస్తాయి. అది ఎలా నడుస్తుంది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన శబ్దాలను ధీమత్తు, బుద్ధిమత్తు, భగవత్తు, భవత్తు ఇవన్నీ కూడా ఓకే. అస్తు. నెక్స్ట్ రాసుకోండి కాలహ. ఇది పుల్లింగ శబ్దం. కాలహ. కాలహ అంటే సమయం అనే అర్థం వస్తుంది, లేదా మృత్యు అనే అర్థం కూడా వస్తుంది. కాలహ అంటే సమయము లేదా మృత్యువు ఇది తీసుకోవచ్చు. కాలహ అంటే సమయము లేదా మృత్యువు. కాలహ అంటే సమయము లేదా మృత్యువు. నెక్స్ట్ సమయ. సమయ అంటే సమయం అని అర్థం అండి. సమయ అంటే సమయం అని అర్థం. సమయ అంటే సమయము. సమయ అంటే సమయము. సమయ అంటే సమయము. నెక్స్ట్ అండి
సమయ అంటే సమయము. ఇప్పుడు ఒకసారి కాల అనే ఒక సమయం వస్తుంది. సమయ అంటే మనకు ప్రసిద్ధమైనది లోకంలో కూడా, లౌకిక వ్యవహారంలో సమయ అంటే కూడా సమయమే. అస్తు. ఇంతవరకు ఇవి రెండు పుల్లింగ శబ్దాలు. కాలహ సమయ శబ్దము రెండు పుల్లింగ శబ్దాలు, రామశబ్దానికి సమానంగా నడుస్తాయి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. కొన్ని ధాతులు చెప్తున్నారు, కొత్త విశిష్టమైన ధాతులు చెప్తున్నారు ఇక్కడ, రాసుకోండి. హన్ ధాతు అండి. ఏ ధాతు? హన్ ధాతు. హన్ హన్ ధాతు. హన్ ధాతుకి చంపటం అండి. చంపటం. హన్ ధాతుకి మీనింగ్ ఏంటి? చంపటం, హత్య చేయటం. సో అర్థం వస్తుంది హంతి హతః గ్రంథి రాయండి. ఎందుకు అట్లా వస్తుంది? హంతి చంపుతున్నాడు, హత్య చేస్తున్నాడు, ఈ అర్థంలో. హంతి హంతి హతః జ్ఞంతి రూపం ఎలా నడుస్తుంది? హంతి హతః జ్ఞంతి, ఇది రూపం అండి. హంతి హతః జ్ఞంతి, హంతి హతః జ్ఞంతి, ఇది రూపము. నెక్స్ట్ విద్ ధాతు అండి. ఏ ధాతు? విద్ ధాతు. విద్ ధాతు తెలుసుకోవడం. విద్ ధాతుకు అర్థం ఏంటి? తెలుసుకోవడం. విద్ ధాతుకు అర్థం ఏంటి? తెలుసుకోవడం. విద్ ధాతుకు అర్థం ఏంటి? తెలుసుకోవడం. రూపం వచ్చేసి రాసుకోండి. వేత్తి విత్తః విదంతి. 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 రాసుకోండి. నెక్స్ట్ ధాతు యా ధాతు అండి. యా ధాతు. యా ధాతు. యా ధాతు. యా ధాతువుకి అర్థం వచ్చేసి సుబ్బరాయుడు గారు మీరు క్లోజ్ చేయరా కొద్దిగా? వెళ్ళటం అండి. అంటే గమ్ ధాతు అంటే మనకి వెళ్ళడం వస్తుంది. గమ్ ధాతుగా వెళ్ళడం వస్తుంది. యా ధాతుని వెళ్ళడం అండి. యా ధాతుకు మీనింగ్ అంటే వెళ్ళడం. రాసుకోండి. యాతి ఇతః యంతి. యాతి ఇతః యంతి. యాతి ఇతః యంతి. యాతి ఇతః యంతి, వెళ్ళే అర్థంలో. నెక్స్ట్ ధాతు అండి. నెక్స్ట్ ధాతు వా ధాతు. గాలి వీచడం. గాలి వీచే అర్థంలో వా ధాతు. గాలి వీచే అర్థంలో. గాలి వీచడం. వాతి వాతః వాంతి రాయండి. వాతి వాతః వాంతి. వాతి వాతః వాంతి. వాతి వాతః వాంతి. వాతి వాతః వాంతి. నెక్స్ట్ ధాతు అండి భా ధాతు. భా కి ప్రకాశించడం. 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 రూపం వచ్చి భాతి భాతి భాతః భాంతి. భాతి భాతః భాంతి. ఈ విధంగా అయితే వాతి వాతః వాంతి, అలాగా భాతి భాతః భాంతి అలా వస్తుంది. భాతి భాతః భాంతి.
ప్రకాశించే అర్థంలో. నెక్స్ట్ స్నా ధాతు అండి. స్నా ధాతు తెలుసు కదా, స్నానం చేయటం. స్నా ధాతుకి స్నానం చేయటం. స్నా ధాతుకి స్నాతి స్నీతః స్నాంతి. స్నాతి స్నీతః స్నాంతి. స్నాతి స్నీతః స్నాంతి. స్నాతి స్నీతః స్నాంతి. నెక్స్ట్ ధాతు అండి స్నాతి స్నీతః స్నాంతి. నెక్స్ట్ రాసుకోండి పా ధాతు. తెలుసుగా, నహన స్నానం చేయడము. స్నాతి స్నీతః స్నాంతి అని చెప్పాము, స్నానం చేసే అర్థంలో రూపం వచ్చేసి. నెక్స్ట్ పా ధాతు అండి. పా ధాతుని రక్షించడం. పా ధాతుకి రక్షించడం. పా ధాతుకి రక్షించే అర్థంలో. పా ధాతు రక్షించడం. పాతి పాతః పాంతి. పా ధాతుకి ఏంటి? పాతి పాంతః, పాతి పాతః పాంతి. పాతి పాతః పాంతి. పాతి పాతః పాంతి. పాతి పాతః పాంతి. నెక్స్ట్ ధాతు అండి యాపి ధాతు అండి. యాపి సమయం. సమయాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు టైం పాస్ చేస్తుంటాం కదా, సమయం వ్యయించడం, సమయాపనం చేయడం. సమయయాపనం చేయడం అంటే కాలయాపనం. యాపి ధాతుని కాలయాపన, సమయయాపనం చేయడం అంట. సమయయాపనం, సమయ బితాన, సమయకో యాపనం చేయడం అంటే సమయాన్ని సమయం తెలుగులో అదే కాలయాపనం చేయడం. కాలయాపనం చేయడం. సో యాపి ధాతుకి ఏంటి? కాలయాపనం చేయడం. రూపం వచ్చి యాపయతి. యాతః సారీ యాపయతి యాపయతః యాపయంతి. యాపయతి యాపి ధాతుకి ఏమొస్తుందండి? యాపి ధాతుకి సమయం, సమయాపనం చేయడం. సమయయాపనం చేయడం అర్థం వచ్చేసి సమయాపనం చేయడం. రూపం వచ్చేసి యాపయతి యాపయతః యాపయంతి అలా నడుస్తుంది. యాపయతి యాపయతః యాపయంతి. యాపయతి యాపయతః యాపయంతి. నెక్స్ట్ అండి బుద్ధు ధాతు. బుద్ధు తెలుసుకోవడం. బకాల సామాన్యం అండి, ధా ఒత్తు ధా. బుద్ధు ధాతు తెలుసుకోవటం. బుద్ధు ధాతుకి అర్థం తెలుసుకోవటం. 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 బోధ్యతే నిశ్చయండి. బోధ్యతే బోధ్యేతే బోధ్యంతే. ఒత్తుబానా మహోదయ మామూలుదేనా? సామాన్య బక. బో సామాన్య బక ఆత్మీయ పదంలో బో సామాన్య బక మధ్య ధానే ఒత్తు. బోధ్యతే బోధ్యతే బోధ్యేతే బోధ్యంతే. బోధ్యతే బోధ్యేతే బోధ్యంతే ఆత్మీయ పదంలో ఉంది ఇది. బోధ్యతే బోధ్యేతే బోధ్యంతే. బోధ్యతే బోధ్యేతే బోధ్యంతే.
లేదంటే ఇంకోటి దీనికి అర్థం కూడా ఇంకొక అర్థం తెలియచేయటం. ఏంటి ఎక్కడైతే తెలుసుకోవడం ఒకటి అర్థం చెప్పాను, ఒకటి తెలియచేయటం అది కూడా రాసుకోండి బ్రాకెట్ లో. తెలియచేయటం కూడా రాసుకోండి, తెలియచేయటం చిన్నగా. దీన్ని ఇంకో రకం కూడా రాసుకోవచ్చు, ఆరోపం కూడా రాసుకోండి. బోధయతి బోధయతి బోధయత బోధయంతి, తెలియజేస్తున్నాడు ఇక్కడ, బోధిస్తున్నాడట కదా, బోధిస్తున్నాడు తెలియజేయడం కదా. బోధయతి బోధయత బోధయంతి, ఇలా కూడా ఒక రూపం నడుస్తున్నాడు. నిజంతమా ఇది? నిజంతం అండి. బోధయతి బోధయత బోధయంతి. ఓకే, అస్తు. నెక్స్ట్ షం ధాతు అండి. షం ధాతు శాంతంగా ఉంటాం. షం ధాతుకు అర్థం శాంతంగా ఉంటాం. షం ధాతుకి శాంతంగా ఉండటం, శాంతంగా ఉండటం. రూపం వచ్చి శమయతి శమయత శమయంతి. శమయతి శమయత శమయంతి. శమయతి శమయత శమయంతి. నెక్స్ట్ అండి జన్ ధాతు అండి. జన్ ధాతుకు ఉత్పన్నం కావటం. జన్ ధాతు మీనింగ్ అంటే ఉత్పన్నం కావటం, ఉత్పన్నం కావటం, ఉత్పన్నం కావటం. జనయతి జనయత జనయంతి. జనయతి జనయత జనయంతి, ఉత్పన్నం చేయటం. జనయతి జనయత జనయంతి, ఉత్పన్నం చేయటం అండి. జనయతి జనయత జనయంతి, జనయంతి. జనయతి జనయత జనయంతి. అస్తు. నెక్స్ట్ ధాతు రాసుకోండి. దమ్ ధాతు అండి. దమ్ ధాతు, సామాన్య దకారం. దమ్ ధాతు దమనం చేయటం. దమ్ ధాతుకి ఏంటి మీనింగ్? దమనం చేయటం, దమనం చేయటం. దమనం అంటే ఏంటి గురుగారు? దమనం అంటే ఇంద్రియాలను దమనం చేయటం, మన ఆధీనంలో ఉంచుకోవడం. అణచివేయడం, అణిచివేయటం, అహంకారాన్ని అణిచివేసుకోవడం. అస్తు. దీనికి రూపం వచ్చేసి దమయతి దమయత దమయంతి. దమయతి దమయత దమయంతి. నెక్స్ట్ అండి ఘట్ ధాతు. ఏదైనా పనిలో లీనం చేయడం, ఏదైనా ఒక పనిలో లీనం చేయడం. ఘట్ ధాతుకు మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక పనిలో లీనం చేయడం, ఏదైనా ఒక పనిలో లీనం చేయటం, ఏదైనా ఒక పనిలో లీనం చేయటం. రూపం వచ్చేసి ఘటయతి ఘటయత ఘటయంతి అలా నడుస్తుంది. ఘటయతి ఘటయత ఘటయంతి. ఏంటండి? ఘటయతి ఘటయత ఘటయంతి. ఘటయతి ఘటయత ఘటయంతి. నెక్స్ట్ అండి క్రమ్ ధాతు. క్రమ్ ధాతుకు నడిపించడం అండి. క్రమ్ ధాతుకు అర్థం నడిపించడం. క్రమ్ ధాతుకు అర్థం నడిపించడం, నడిపించడం, నడిపించడం. సో రాసుకున్న రూపం వచ్చేసి క్రమయతి క్రమయత క్రమయంతి. క్రమయతి క్రమయత క్రమయంతి. క్రమయతి క్రమయత క్రమయంతి. అస్తు. నెక్స్ట్ ఒక ప్రత్యాన్ని శబ్దం ఇస్తున్నాడు. ఇది ధాతు కాదు, గతవత్. గతవత్ ఇది శబ్ద రూపం, ధాతు రూపం అండి. సారీ, శబ్ద రూపం, ప్రత్యాంత శబ్దం. గతవత్ అంటే వెళ్ళాడు. గతవత్ అంటే గతవత్కే గతవాన్ రూపం వస్తుంది. గతవాన్ గతవంతో గతవంత. భగవత్ శబ్దం భగవాన్ భగవంతో భగవంత ఎలాగైతే నిరూపణ వస్తుందో ఈ గతవత్ శబ్దం కూడా అలా అర్థం వస్తుంది. గతవత్ అంటే వెళ్ళాడు అని అర్థం. గతవత్ అంటే ఏమిటి? వెళ్ళాడు.
ఇంకా ఈ శ్రీమత్తు ధనవత్ శబ్దాలు విశేషణలో కూడా వస్తాయంటండి. రాసుకున్న బ్రాకెట్ లో శ్రీమత్ ధనవత్ ఈ రెండు శబ్దాలు విశేషణాల కింద కూడా వస్తాయి. శ్రీమత్ శబ్దము ధనవత్ శబ్దం ఈ రెండు విశేషణ రూపంలో కూడా ఉపయోగించబడతాయి. బ్రాకెట్ రాసుకుని శ్రీమత్ ధనవత్ ఈ రెండు శబ్దాలు విశేషణంలో కూడా ఉపయోగిస్తాము, విశేషణం కూడా ఉపయోగించబడతాయి. శ్రీమత్ ధనవత్ ఈ రెండు శబ్దాలు విశేషణంలో కూడా ఉపయోగిస్తాము ఏదో ఉపయోగించబడతాయి. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఓకే అండి. సో పైన చెప్పిన భగవత్ శబ్దం నుండి మొదలుకొని హిమవత్ శబ్దం వరకు ఏంటివి? హిమవత్ శబ్దం వరకు ఇవన్నీ కూడా భగవత్ శబ్దకి సమానంగా నడుస్తాయి. ఇంకోటి గతవత్ శబ్దం ఉంది కదా, ఆ గతవ లాస్ట్ చెప్పామండి. ఆ గతవత్ శబ్దం కూడా భగవత్ శబ్దకి సమానం నడుస్తుంది, భగవత్ శబ్దకి సమానంగానే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రేపు ఏం చేస్తారంటే ఈ గతవత్ శబ్దము, భగవత్ శబ్దము, ఇంకా ఈ హన్ ధాతు యొక్క 10 లకారములు ఏంటండి, హన్ ధాతు యొక్క 10 లకారాలు, విద్ ధాతు యొక్క 10 లకారాలు ఏంటండి, విద్ ధాతు యొక్క 10 లకారాలు, అదేవిధంగా యా ధాతు కూడా ఇచ్చాయండి. యా ధాతు ఇవన్నీ మనకి పరిశిష్టంలో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు రాసేసుకోండి. ఇవి ఒకటి హన్ ధాతు, విద్ ధాతు, యా ధాతు. యా ఒకటి నేర్చుకున్నా దాన్ని బట్టి మిగతా వా ధాతు, భా ధాతు ఇవన్నీ వచ్చేస్తాయండి. కాబట్టి ఒకటి హన్ ధాతు, విద్ ధాతు, ఒకటి యా ధాతు రాయండి. ఈ 3 ధాతులు 10 లకాలు రాసుకోండి. ఓకే, సో గుర్తు పెట్టుకుని అవి గ్రూపులు పెడతారు, రేపు చూసి రాసుకొని వచ్చేయండి. ఈ శబ్దాలు ధాతులు మీరు రేపు రాసుకొని వస్తే డైరెక్ట్ గా మన నియమాల్లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ ఒకసారి నేను చదువుతాను కాబట్టి ముందే రాసుకొని వచ్చేసేయండి. ఈ రోజు ఇప్పుడే పెడతారు, అవి చూసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు పగులు కూడా రాసుకోండి. ఓకేనా? ఎవరికైనా సందేహం ఉంటే రాసుకునే వాళ్ళంటే అక్కడ ప్లేస్ వదిలిపెట్టి మిగతా అన్ని రూపాయలు ఉంటాయి కదా అవి రాసేయండి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఎన్ని కూడా ఈ శబ్దకోశంలో ఇచ్చారు, రచనావాద కుమోలు వెనక వైపు ఉన్నాయండి. కాబట్టి అవే గ్రూపులు పెడతాం, అవి చూసి రాసుకొని వచ్చేయండి రేపు. ఓకేనా? రేపు ఇంకా నీచ ప్రత్యయానికి సంబంధించి ఇంకా కొన్ని విశిష్టమైన ప్రత్యయాలు ఉన్నాయి, అవి ఏంటో రేపు చూద్దామండి. అస్తు. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.